ఇండోనేషియాలో ఓ ప్రాచీన ఆలయం ప్రంబనన్. భారతదేశానికి ఆవల ఉన్న ప్రాచీన ఆలయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది కంబోడియాలో ఉన్న అంకోవర్ వట్ ఆలయం గురించే గుర్తు చేస్తారు. నిజానికి అంకోవర్ వట్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే మరో ఆలయం గురించి చాలామంది అసలు వినే ఉండరు. అదే ఇండోనేషియాలో ఉన్న ప్రంబనన్ ఆలయం. ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం. ఆ మాటకొస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. 1.5 చదరపు మీటర్ల వైశాల్యంతో 150 అడుగులకు పైగా ఎత్తున ఉన్న విమాన గోపురంతో 1000 ఏళ్ల గతానికి ఘన చిహ్నంగా ఉండే ఈ ఆలయం త్రిమూర్తులు ముగ్గురిని కొలుచుకునేందుకు నిర్మించారు. 8వ శతాబ్దంలో ఇండోనేషియాలోని జావా ద్వీపం మీద సంజయ అనే రాజవంశం ఓ వెలుగు వెలిగింది. ఈ వంశంలో ఒకరైన రక్తై పికటన్ అనే రాజు 9వ శతాబ్దిలో ప్రంబనన్ ఆలయాన్ని నిర్మించేందుకు తలపెట్టాడు. ఒపాక్ అనే నదిని దారి మళ్లించి మరీ ఆ రాజు ఈ ఆలయాన్ని నిర్మించపూనుకున్నాడు. ఆయన మొదలుపెట్టిన నిర్మాణాన్ని తరువాత కాలంలో వచ్చిన వారసులు కూడా కొనసాగించడంతో ఒక బృహత్ ఆలయం రూపుదిద్దుకుంది. సంజయ వంశం ఏలిన రాజ్యాన్ని మాతరం రాజ్యం అని పిలుచుకునేవారు. ఆ రాజ్యంలో జరిగే పూజాదికాలకి, ఉత్సవాలకి, యజ్ఞయాగాలకి, ఇతరత్రా క్రతువులకి కూడా ప్రంబనన్ ఆలయం వేదికగా ఉండేది. అందుకనే ఈ ఆలయంలో 1-2 కాదు, దాదాపు 240 ఆలయాలు కనిపిస్తాయి. సంజయ వంశ పాలనలో ఓ వెలుగు వెలిగిన ప్రంబనన్ ఆలయం తరువాతి కాలంలో క్షీణదశకు చేరుకుంది. రాజ్యంలోని అధికారం చేతులు మారటం, దగ్గరలో ఉన్న అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందటం, తరచూ భూకంపాలు రావటం, ఇలా రకరకాల కారణాల చేత ప్రంబనన్ ఆలయం జీర్ణావస్థకు చేరుకుంది. అలా శిథిలమైన ఆలయం చుట్టూ దేవతలు, దెయ్యాలు, శాపాలతో కూడిన జానపద కథలు ప్రచారంలోకి వచ్చాయి. తరువాత కాలంలో ప్రభుత్వాలు మేలుకొని ప్రంబనన్లోని ముఖ్య ఆలయాలను పునరుద్ధరించాయి. ఇక యునెస్కో కూడా దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంతో ప్రంబనన్ కాలగర్భంలో కలిసిపోకుండా నిలిపి ఉంచే చర్యలు మొదలయ్యాయి. పరబ్రహ్మ అనే సంస్కృత పదానికి వికృత రూపమే ప్రంబనన్ అవడానికి ఇది త్రిమూర్తుల పేరును నిర్మించిన ఆలయమే అయినా సంజయ వంశరాజులు శైవారాధకులు కావడంతో ముఖ్య ఆలయంలో శివుడు దర్శనమిస్తాడు. ఆ ఆలయానికి అటు ఇటు ఉన్న మరో 2 ఆలయాలలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవులను ప్రతిష్ఠించారు. ఈ 3 ఆలయాలకు ఎదురుగా ఆయా దేవతల వాహనాలైన నంది, గరుడ, హంసలకు కూడా ఆలయాలు కనిపించడం విశేషం. ఇవే కాకుండా వినాయకుడు, దుర్గాదేవి, సూర్యచంద్రులు ఇలా పలు దేవీ దేవతలకు చెందిన విగ్రహాలు ప్రంబనన్ ఆలయాలలో అడుగడుగునా కనిపిస్తాయి. ఆలయ గోపురాలు విగ్రహాలే కాదు, ఆలయ గోడలు, స్తంభాల మీద కూడా అద్భుతమైన శిల్ప చాతుర్యం కనిపిస్తుంది. రామాయణ భాగవతాలలో ఘట్టాలు కుడ్య చిత్రాలుగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో ఎన్ని ఉపాలయాలు శిథిలావస్థకు చేరుకున్నా, ఎన్ని గోడలు కూలిపోయినా ఒకనాడు అక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యం విలసిల్లింది అనేందుకు అడుగడుగునా ఏదో ఒక ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఇలాంటి ఆలయాన్ని చూస్తే మనకు డెఫినెట్గా చిరస్మరణీయం అవుతుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? ఇలాంటి అద్భుతమైన అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహాలు, సూచనల్ని అందిస్తారు కదా.